పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఆర్ఎన్ కళాశాల ప్రాంగణంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలోని నిర్వహించిన వార్తా ల్యాబ్ మీడియా వర్క్షాప్ కార్యక్రమంలోని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రాజ్యసభ సభ్యులు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని అన్నారు. జనార్దన్, పీఎం కిషన్ మరియు బీమా పథకాలు వంటి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. మీడియా ప్రజాస్వామ్యంలోని 4వ స్తంభమని పేర్కొంటూ ప్రజల అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యార్థికి కూడా పథకం ఏ విధంగా ఉపయోగించుకోవడం అనేటువంటి విషయం కింద ఉన్నటువంటి లబ్ధిదారులకు తెలియనటువంటి సందర్భం. చాలా మంది వాటిని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి కూడా మాకు నిత్యం కూడా మాకు ఎదురవుతూ ఉంటాయి సమస్యలు. అవగాహన రాహిత్యం, కొంతమందికి అవగాహన ఉన్నా కానీ దానికి కొంత సమయం కేటాయించుకోలేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది ఆ పథకాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటారంటే సెన్సేషనల్ న్యూసెస్ చాలా ఉంటాయి. అదేవిధంగా పాలిటిక్స్ చాలా ఉంటాయి, రాజకీయాలు, విమర్శలు, ప్రతివిమర్శలు. వీటన్నిటికన్నా కూడా పాత్రికేయులు కానీ పత్రికలు కానీ దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలంటే ప్రజలకు కాంపిటీషన్ పెరిగింది. యూట్యూబ్ ఛానల్స్, లేకపోతే సోషల్ మీడియా, అందరికన్నా ముందు మనం పబ్లిష్ చేయాలి, అందరికన్నా ముందు మనం హైజాక్ చేయాలి అనే ప్రోగ్రామ్, అయితే ముందు మన చూపుకి అవుట్ రీచ్ రావాలి. అది సమాజంలో తీవ్రమైనటువంటి పరిస్థితులు